హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలైంది. ఎప్పుడో తెల్లరిపోయింది అనుకోండి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో నుంచి ఉంటున్నారేమో. మరి ఈ 7 గంటల కార్యక్రమం కొరకు ఎంతోమంది వెయిటింగ్ అన్నది తెలుస్తుంది. కరెక్ట్గా మీరు వెయిట్ చేస్తున్నారండి. 7 గంటలకల్లా ప్రతిరోజు ఈ అనుదిన ధ్యానంలో దేవుని వాక్యాన్ని మీద తీసుకుని వస్తున్నాను. రండి, ఈరోజు వాక్యమును ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక మాట అనుదినము నీ మాటలతో మేము బలపడుతూ సాగుతుండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? 22వ తారీఖు జనవరి 22వ తారీఖులోకి వచ్చేసాము. మరి మీకు తెలుసా, ఈరోజు సాయంకాలం ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడలో ఒక ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకో తెలుసా, చాలామంది కొత్త సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత కూడా పాత చింతలు, పాత బాధలు, పాత బద్ధకాలు, పాత సమస్యలతో ఇంకా సతమతమవుతున్నారు. ఈ రాత్రి ఒక విడుదల రాత్రిగా ఉండనట్లు ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రభు విడుదల ఇచ్చే వరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆల్ నైట్ ప్రేయర్కు హాజరవ్వండి. ఒక గొప్ప విడుదలను పొందండి. మన జీవితంలో ఒక మరపురాని రాత్రి అంటూ ఏదన్నా ఉందంటే అది ప్రభు మనల్ని దర్శించిన రోజుగా ఉంటుంది. మీ బ్రతుకులో ఎప్పుడైనా ప్రభు నన్ను దర్శించాడు అన్న అనుభవం, ఆయనతో పెనుగులాడి ఆశీర్వదించబడిన, పాప క్షమాపణ పొందిన, వాగ్దానాలు పొందిన అనుభవాలు మీకున్నాయా? నా జీవితంలో నేను మర్చిపోలేను. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి నా జీవితంలో ఒక గొప్ప మార్పును దేవుడు కలుగజేసి ఉన్నాడు. బైబిల్లో మనకి యాకోబు అనే ఒక భక్తుడిని చూస్తున్నాం. యాకోబుకి ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం. జ్యేష్ఠత్వ పక్క అంటే తెగ ఆశ. దానికి ఎన్నో అడ్డదారులు పట్టాడు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు, ఏదేదో చేశాడు. తను ఆశీర్వదించబడాలని ఆశించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. దేవుడు దర్శనమిస్తే, నాకు నీ కాపుదలు ఉంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకు దశం భాగం ఇస్తా, నేను మందిరం కడతా అని ఒప్పందం చేసుకున్నాడు. మామ దగ్గరికి వెళ్ళాడు. అనుకున్నట్టే తనకి కావలసినవి అన్నీ, తను కోరినవన్నీ ఇచ్చాడని చెప్పొచ్చు అండి. 1-2 భార్యలు, పిల్లలు, వాహనాలు, పాడి పంటలు అన్నీ వచ్చాయి. అయినా అతనికి మనసులో నెమ్మది లేదు. ఆ మామ దగ్గర జీతగాడిగా ప్రవేశించిన వాడు పోరాటంతో ఉన్నాడు. సో అక్కడి నుంచి బయటికి రావాలని ఆశపడి పరివారంతో వస్తే వెనకాల మామ తరుగుతున్నాడు. ముందు అన్న నన్ను మోసగించిన ఆశీర్వాదాలు తీసుకుపోయేవాడిని ముందు నుంచి అన్న తరుముకోట వస్తున్నాడు. ముందు నుంచి అన్న తరుగుతున్నాడు, వెనక నుంచి మామ తరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అర్థమైంది యాకోబుకి. నా సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి, నేను చేసిన తప్పులు నన్ను వెంటాడుతున్నాయి, నా చేతులారా నేను చేసినటువంటి కార్యాల వల్ల నేను ఇరుకులో చిక్కుకుపోయాను. ఈ సమయంలో నాకు దేవుడు మాత్రమే సహాయం చేయగలడని తన పరివారం అంతటినీ, తన కుటుంబ సభ్యులందరినీ రేవు దాటించి తాను ఒక్కడే రాత్రంతా దేవునితో పెనుగులాడటం కోసం, ప్రార్థించుకోవటం కోసం పెనుయలు చేరాడు. ఆ రాత్రి అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఏం కావాలని? భార్య కావాలని కాదు, బిడ్డలు కావాలని కాదు, ఆస్తులు కావాలని కాదు. ఏంటండి, దేవుడు నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఆస్తి ఇవ్వాలి, నాకు మంచి భార్యను ఇవ్వాలి, మంచి బిడ్డలు ఇవ్వాలి, ఏంటేంటో అడుగుతుంటాం మనం. అందరితో అడుగుతారా ఈ రోజుల్లో? అయితే నాకు కారు కావాలి, నాకు సొంత ఇల్లు కావాలి, ఇవన్నీ దేవుడిని అడుగుతున్నామండి. అవన్నీ వచ్చిన తర్వాత ఏంటి నీ సంగతి? అన్నీ పొందిన తర్వాత కూడా మన జీవితంలో ఒక కొరత ఉండిపోతుంది. ఎందుకంటే అవేవి మన అంతరంగానికి సంతృష్టిని ఇవ్వలేవు. మన హృదయంలో ప్రభువుకు స్థానం లేనంత వరకు, ప్రభువు చిత్తం మనం చేయనంత వరకు నీకెన్నున్న అసంతృప్తిని నిన్ను వెంటాడుతూ ఉంటుందండి.
యాకోబుకు డబ్బాష, జ్యేష్ఠపుత్రుడుగా ఉండాలని, జ్యేష్ఠత్వపు హక్కు కావాలని ఆశ. కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను అమెరికా వెళ్ళి చదవాలి, నేను పీజీ చెయ్యాలి. ఏంటో కొంతమంది మొండి పట్టు పట్టి అదే చేస్తానని చేస్తారు కూడా. కానీ చివరికి వచ్చేటప్పటికి తృప్తి లేని వారిగా మిగిలిపోతున్నాడు. మనల్ని తృప్తిపరచగలిగిన వాడు మన సృష్టికర్త, మన కొరకు ప్రాణం ఇచ్చిన విమోచనకర్త. నీకు ఆశీర్వాదం కావాలంటే యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. నీ బంధకముల నుంచి నీకు విడుదల కావాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఇక్కడ ఒక ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుందండి. యాకోబు ఆ రాత్రి ఒంటరిగా, ఏదో ఒక చర్చిలో గుంపుతో కాదు, ఒంటరిగా దేవుడితో పెనుగులాడటం మొదలుపెట్టాడు. ఆదికాండం 32:24 చదువుతున్నాను. కానీ యాకోబు ఒక్కడే మిగిలిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తెల్లవారే వరకు ప్రార్థనలో పెనుగులాడటం, పోరాడటం, విన్నవించుకోవటం, మొర్రపెట్టుకోవటం. నన్ను ఆశీర్వదించు. ఏంటి అతని ఆశ? 26 వచనం, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఏంటి? ఏమడుగుతున్నాడు? వస్తు వాహనాలు అడగటం లేదు. ఆశీర్వాదము అనగానే ఆస్తిపాస్తులు కాదండి. ఆశీర్వాదము అనగానే పేరు ప్రఖ్యాతులు కాదు. ఆశీర్వాదము అనేది కంటికి కనబడదు కానండి, తారాగాని ధననిధి. అది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ఆ విధవరాలి కొండలో ఉన్న కొంచెం పిండిని, బుడ్డిలో ఉన్న కొంచెం నూనెను దేవుడు ఆశీర్వదించాడు. ఏమైంది? 1,00,000 బుడ్డుల నూనె అయిందా? కొన్ని క్వింటాళ్ళ పిండి అయిందా? లేదు. అదే తొట్టి, అదే బుడ్డి, అదే ఒక రోజుకు సరిపోయినది. కానీ ఏ రోజుకు ఆ రోజు ఆశీర్వదించబడింది కనుక కరువు కాలం అంతా తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఎన్నో ఉండడం కాదు, ఎప్పుడు నీ కలిగినవన్నీ ఉండటం. ఈ రోజున మనం ఎన్నో విషయాల కోసం ప్రార్థిస్తున్నాం, కానీ కావలసిన సమయంలో లేక అలమటిస్తున్నాం. అది గ్రహించుకుంటే దేవా నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థనను మనం కూడా యథార్థంగా చేయగలుగుతాం. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అంటే, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటి అంటే, నేను నీ పెద్ద కుమారుని ఏసావును అన్నాడు. యాక్చువల్గా అతడు పెద్ద కుమారుడు కాదు, ఏసావు కాదు, చిన్న కుమారుడు యాకోబు. ఇప్పుడు దేవుడు ఎక్కడ తప్పు చేశాడో, ఎక్కడ అబద్ధవాడి ఆశీర్వాదాలు పొందాడో, ఇప్పుడు ఆశీర్వాదం పొందాలంటే ఆ విషయంలో తన యథార్థతను ఒప్పుకోమంటున్నాడు. అబద్ధాలతో సంపాదించేది ఆశీర్వాదాలు కాదండి, అవి లంచాలు, దోపు సొమ్ములు, అన్యాయపు సొమ్ము, అన్యాయపు ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం యథార్థతో మాత్రమే మనం పొందగలుగుతాం. నీ పేరేంటి అడిగినప్పుడు ఇక సందేహం లేకుండా ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబు. యాకోబు అంటే అర్థమేంటో తెలుసా మీకు? మోసగాడు. ఇంకో విధంగా చెప్పాలంటే యాకోబు అంటున్నాడు, నీ పేరేంటంటే నేను మోసగాడిని. అన్నను మోసగించా, తండ్రిని మోసగించా, మామను మోసగించా, ఎన్నో మోసగించి మోసపోయాను. మోసాలతో నిండిపోయింది నా బ్రతుకన్న తన సంగతిని ఒప్పుకున్నప్పుడు వెంటనే దేవుడిచ్చిన ఒక మంచి వాగ్దానం, ఇక మీదట నీవు యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలు అనబడతావు. ఇశ్రాయేలు అంటే రాకుమారుడు, రాజుతో కూర్చున్నవాడు, రాజకుమారుడిగా చేశాను నేను. నీవిక అబద్ధికుడు కాదు, మోసగాడివి కాదు, తంత్రగాడివి కాదు, నేను యథార్థపరుడిగా చేశాను. నిన్ను రాజకుమారుడిగా చేస్తున్నాను, నిన్ను ఇశ్రాయేలు అని పిలుస్తాను. ఈనాటికి ఆ పేరే ఇశ్రాయేలు జనాంగానికి ఉంది. చూడండి, యాకోబు జనాంగాన్ని ఇశ్రాయేలు జనమని ఈ రోజున పిలవడం చూస్తున్నాం. యాకోబు తన స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డప్పుడు, ఆ రాత్రి పెనుగులాడి ప్రార్థించినప్పుడు,
ప్రార్థనలో పెనుగులాడి విడుదల పొందే వరకు ప్రార్థించాలండి. టైం పెట్టుకొని మనం ప్రార్థిస్తున్నాం. అందుకే ఈసారి 6 గంటల నుంచి రాత్రి ప్రభువు ఎంతసేపు నడిపిస్తే అంతవరకు, అంటే విడుదల పొందే వరకు ప్రార్థన. నేను చాలాసార్లు నా జీవితంలో గుర్తుంది, ఒక ప్రార్థనా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా కావలసిన వాళ్ళు ఒంటరిగా మందిరంలో కూర్చొని ప్రార్థించుకోండి అంటే తెల్లారే వరకు ఒంటరిగా ఎవరూ లేకపోయినా ప్రార్థించుకునేవారు ఉండేవారు. గొప్ప వాగ్దానాలతో వాళ్ళు తిరిగి దేవుని స్తుతించేవారు. ఎస్, ప్రార్థనా కూడికలో మనందరం కలిసి ప్రార్థించే విషయం కన్నా ఒంటరిగా నీవు దేవునితో పెరుగులాడడం అనటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఈ లోకంలో నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినవి, దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలన్నాడు. తన స్థితిని ఒప్పుకున్నాడు. నీవిక మీదట ఇశ్రాయేలు అని పిలువబడతావు. చాలా సంతోషంతో ప్రభా నువ్వెవరివి, ప్రభా నువ్వెవరివి, ప్రభా నువ్వెవరివి అని అడిగితే నేను, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేమని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను. అక్కడ పేరు చెప్పినట్టు లేదు, కానీ ఆ పేరులో ఉన్న శక్తిని చూపించాడు. ఆశీర్వదించబడినప్పుడు నేను దేవుని ముఖాముఖిగా చూశానని ఆ చోటుకి పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు అంటే దేవుని ముఖం, దేవుని ముఖ దర్శనం మనం ప్రార్థనలో చేసుకోగలం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. ఆయన ముఖ వర్చస్సులో మనల్ని మనం చూసుకొని మన హృదయాలు చక్కబెట్టుకోవడానికి, ఆయన వెలుగుతో మనం నింపబడి ఆయన వలె ప్రకాశించడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రాగలిగితే తప్పకుండా వెన్యూలో జరిగే వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఆన్లైన్ ప్రేయర్కి హాజరవ్వండి. అలా కాకపోతే, మీ చేత కాకపోతే దూరంలో ఉంటే కనీసం మీ ఇంటిలో ఈ రాత్రి ఒంటరిగా మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రభువు నిన్ను దర్శించే వరకు, నీవు ఆశీర్వదించబడే వరకు, నీ గతమంతా కడిగి వేయబడే వరకు, నీ మీద ఉన్న శాపములన్నీ కొట్టివేయబడే వరకు, నీ నెత్తినున్న భారం దిగింది, నీ గుండె బరువు తీరింది అని నమ్మిక కలిగే వరకు విశ్వాసంతో ప్రార్థించండి. తెల్లవారినప్పుడు ఒక నూతనమైన అనుభవంతో, నూతనమైన సాక్షిగా దేవుని కొరకు జీవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఉదయకాలపు సందేశాన్ని వింటున్నారో, కొత్త సంవత్సరంలో మేము ముందుకు సాగుతున్నా ఇంకా పాతవి మాలో వెంటాడుతూనే ఉన్నవే, ఆ కట్ల నుంచి మేము విడిపించబడాలి, ఆ కొరతల నుంచి మేము తీర్చబడాలి, మేము దేవుని పరిపూర్ణమైన దీవెన పొందాలి అన్న ఒప్పుకోలు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. ఉచితమైతే ఈ రాత్రి మేమందరము వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆల్ నైట్ మీ సన్నిధిలో కనిపెట్టి ఒక బ్రేక్ త్రూ చూడాలని ఆశపడుతున్నది. పరిశుద్ధాత్మని కార్యాలు చూడడానికి సహాయం ఇచ్చింది. యాచతరంలో అనేకుల భక్తి చల్లారిపోతుండగా, ప్రార్థన వినబడని పరిస్థితి, విశ్వాసులు సహితం తొలగిపోతున్నటువంటి భయంకరమైన స్థితుల్లో మేము నీ పాదములు పట్టుకొని లోక సంబంధమైన వస్తు వాహనాలతో కూడిన ఆశీర్వాదాలు కాక ఆధ్యాత్మికమైన అభివృద్ధిని, దీవెనను పొందునట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయడం కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954004 నెంబర్కి, దేశంలో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటన్నిటిని మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుని అద్భుత కార్యాలు చూడగలుగుతారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. వీలైనంత వరకు మీకు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అంతవరకు దేవుని మహా కృప మీకు తోడేయడం కాక.
హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఈ నెల జనవరి 15వ తారీఖున యానివర్సరీ మీటింగ్ హాజరైన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ రోజు అనేకులు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాం. అందును బట్టి ఈ నెల 22వ తారీఖున విజయవాడలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి ఎంతసేపు ప్రార్థించగలమో విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నియర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఈ వెన్యూ కన్వెన్షన్ మీకు తెలుసు, ఇంతకుముందు మన గెట్ టుగెదర్లు పెట్టింది అక్కడే. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, ముఖ్యంగా గడ్డు సమస్యలతో ఇంకా కొత్త సంవత్సరంలో ప్రారంభించి కూడా విడుదల లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలని, మీరు ప్రభుత్వం పోరాడి పరిపూర్ణమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని, నిరుద్యోగ సమస్యలు జయించినట్లుగా, మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా, మూఢనమ్మకాల నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా, విఫలతల నుండి విడిపించబడి, అడిక్షన్స్ నుంచి స్వస్థపరచబడి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడిపించబడినట్లుగా, ఈ విధము చేతను ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల ఇది సాధ్యం అన్నాడు కనుక ఈ ప్రత్యేకమైన ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని దేవుడితో పోరాడండి. గొప్ప విజయాలు చూద్దాం, పరిశుద్ధాత్మని కుమ్మరింపుడు చూద్దాం. మీతో కలిసి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి నేను కూడా మా టీంతో వస్తున్నాను. మీరు ఈ ప్రార్థనలో హాజరవ్వండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ విషయాలు ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు ఒక విడుదల రోజుగా ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరాల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.